సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? నిన్నటి దినం జూన్ నెలలో ఇలా నువ్వు బ్రతకాలి, మనం ఇలా బ్రతకాలని ఓ దివ్యమైన వర్తమానం 4 విషయాలు. జే స్టాండ్స్ ఫర్ ఎస్, JUNE, జూన్. 4 విషయాలు విన్నారు కదా. ప్రతిదినం మన దినచర్య దేవునితో ప్రారంభించాలి. జీసస్ ఫస్ట్. ఎంతమంది ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంత్రం బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రాముఖ్యంగా రేపు ఎల్లుండి అనగా గురువారం శుక్రవారం 4వ తారీఖు 5వ తారీఖు సత్తెనపల్లి దగ్గర గార్లపాడు అనే ప్రాంతానికి నేను వస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా శుక్రవారం పగటిపూట గుంటూరు జిల్లా సిరిపురం అనే స్థలంలో చర్చ్ డెడికేషన్కి వస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లా సిరిపురం ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ కుటుంబాలన్నిటికీ ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ దినం మరో ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సందేశం. ఏంటయ్యా సందేశం అంటే, కష్టాల్లో నష్టాల్లో కూడా దేవుని మనం స్తుతించగలమా? ఒకవేళ స్తుతిస్తే కష్టాల్లో దేవుని స్తుతించడానికి ఏముంటుందండి, నష్టాల్లో దేవుని స్తుతించడానికి ఏముందండి అని సహజంగా మనం అంటాం. అయితే ఈ మధ్య 2 యథార్థ సంఘటనలు నేను విని ఈ వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. యోబును గురించి బైబిల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది. మీరు కింద కామెంట్ బాక్స్లో రెఫరెన్స్ రాయండి. యోబు తన నోటితో కూడా పాపము చేయలేదు అని రాసి ఉంటుంది. ఏ సందర్భంలో రాసి ఉంది? తను సర్వం కోల్పోయి ఏ దేశంలో ఒకప్పుడు ధనికుడిగా బ్రతికేవాడో అదే దేశంలో దరిద్రుడైన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుని స్తుతించాడు. ఆ సీక్వెన్స్లో ఆ కింద రాయబడిన మాట, నోటితో కూడా పాపము చెయ్యలేదు. అంటే నోటితో పాపం చేయటం అంటే ఏంటి? అబద్ధాలు ఆడటమే నోటితో పాపం చేయటమా? అఫ్కోర్స్ అది పాపమే. బూతులు ఆడటమే నోటితో పాపం చేయటమా? సరస్వక్తులు ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడటమే నోటితో పాపం చేయటమా? వాటికి మించి వాటితో పాటు శ్రమలలో దేవుని మీద సనగటం కూడా, నాకేం చేసేవయ్యా అని దేవుని నిందించటం కూడా ఓ రకంగా ఆధ్యాత్మిక పాపం. యోబు నోటితో కూడా పాపము చేయలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ కరుడుగట్టిన కష్టాల మధ్యలో కూడా దేవుని మీద ఆయాసపడలేదు, దేవుని తిరస్కారంగా మాట్లాడలేదు, దేవుని దూషిస్తూ తను మాట్లాడలేదు. అదే పాపము చెయ్యని జీవితం. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, యథార్థవంతులకు స్తుతి చేయుట శోభస్కరం. వాహ్! శోభస్కరం అనే స్థలంలో ఇంగ్లీష్లో రాసి ఉంటుంది బ్యూటీ. క్రైస్తవునికి అందం ఏంటి? మేకప్ వేసుకోవటమా? నో. ఫేషియల్ చేయించుకోవటమా? నో. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను చెప్పే మాట, ఫేషియల్ చేసుకోవటం లోకానికి అందం, ఐబ్రోస్ కట్ చేసుకోవటం లోకానికి అందం, అలంకరించుకోవటం లోకానికి అందం, ఎర్రగా నాజూగ్గా కనపడటం లోకానికి అందం. కానీ దేవుని దృష్టికి అందమేదో తెలుసా? ప్రతి పరిస్థితిలో స్తుతి చేయటమే దేవుని బిడ్డలకు అందం. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు కోరుకునే అందం ఎప్పుడు నీ నోట స్తుతి ఉంటే నువ్వు దేవుని దృష్టిలో అందగాడివి, దేవుని దృష్టిలో అందగత్తివి.
సహజంగా అబ్బాయి నల్లగా ఉన్నా తాను వివాహం చేసుకుపోయి అమ్మాయి మాత్రం తెల్లగా అందంగా ఉండాలనుకుంటాడు కదా. సహజంగా లోకంలో ఏ వ్యక్తి అయినా అందగాళ్లను అందగత్తెలను కోరుకుంటారు. దేవుడు కూడా అందగాళ్ళనే కోరుకుంటాడు సుమి. ఏ అందం? రూపురేఖల అందం కాదు. ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించేవాళ్ళు దేవుని దృష్టికి అందగాళ్ళు. వాని రూపురేఖలు ఎలా ఉన్నా, రంగు ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, పళ్ళు బయటకొచ్చి ఉన్నా, గుడ్లగూబి లాంటి కళ్ళైనా, ఏనుగు చెవులు లాంటి చెవులైనా, కొంగమేడ లాంటి మెడైనా, లేదు భూమికి జానడు పొట్టి మనిషి అయినా, మరుగుజ్జి మనిషి అయినా, స్తుతించేవాడు దేవుని దృష్టికి అందగాడు. అందగాడు. మీరు అనొచ్చు, అయ్యా కష్టాల్లో దేవుని స్తుతించడానికి ఏముందయ్యా? 2 దివ్యమైన సంఘటనలు చెప్తా. ఒకసారి ఓ భక్తి కలిగిన విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మీద ఆయాసపడుతున్నాడట. దేవా, నాకేమిచ్చావు? ₹1,00,000 జీతమే కదా, నా ప్రక్కంటోడికి ₹2,00,000 జీతం, నాకేమిచ్చావు? ఒక ఇల్లేగా, నా ఇంటి పక్కోడికి 3 ఇళ్ళు ఉన్నాయి, నాకేమిచ్చావు? 2 వీలరేగా, నాకు కనీసం ఒక కారు కూడా ఇవ్వలేదుగా, నాకేమిచ్చావయ్యా? చూడు, నేను నమ్ముకొని అన్ని ప్రజలు ఎంత ఘనంగా బ్రతుకుతున్నారు, నాకేమిచ్చావు? ₹1,00,000 జీతమే, నాకేమిచ్చావు? ఒక ఇల్లే, నాకేమిచ్చావు? 2 వీలరే, కారు కూడా లేదు అని దేవుని మీద ఆయాసపడతా హృదయంలో సనుగుతూ ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడట. సరిగ్గా అదే సమయంలో ఈలోపు అదే చర్చిలో నుంచి ఏడ్పుతో కూడుకున్న స్తుతి, ఏడ్పుతో కూడుకున్న స్తోత్రాలు, హృదయపు లోతుల్లో నుంచి బయలుదేరే స్తుతి సునాదం ఈ వ్యక్తికి వినపడుతుంది. ఎవరికి? సనుగుతున్న వ్యక్తికి. ఆ స్తుతించే వ్యక్తి ఏమని స్తుతిస్తున్నాడో తెలుసా? దేవా, నాకు 2 చేతులు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నాకు వినే 2 చెవులిచ్చినందుకు స్తోత్రమయ్యా, మాట్లాడే నోరిచ్చినందుకు స్తోత్రమయ్యా, నన్ను గుడ్డివాడిగా నువ్వు పుట్టించినందుకు అని దేవుని స్తుతిస్తూ ఉంటే, ఈ దేవుని మీద సనిగిన మొదట ఆయన ఉన్నాడే, ఈ దేవుడురా. చేతులు ఇచ్చినందుకు స్తోత్రం, కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, చెవులు ఇచ్చినందుకు స్తోత్రం, మాట్లాడే నోరు ఇచ్చినందుకు స్తోత్రం అని అంటాడు. ఈ దేవుడురా పిచ్చినాయల్లాగా ఉన్నాడు అని ఇందాక దాకా దేవుని మీద సరిగాడు కదా, ఇప్పుడు ఆయన మీద సనుగుతా, సరే ఆడి జోలి మనకెందుకులే అని ఈయన దేవుని మీద ఆయాసపడుతుంది. ఈలోపు రెండోవాడు దేవుని స్తుతిస్తున్నాడట. అయ్యా, నా నాసికారంధ్రాల్లో ఊపిరించినందుకు స్తోత్రమయ్యా, నన్ను ప్రాణంతో బ్రతికించినందుకు స్తోత్రమయ్యా, ప్రాణానికి మించిన గొప్ప ఆశీర్వాదం ఏముందయ్యా, ప్రాణం కంటే విలువైంది ఏముందయ్యా, నా నాసికారంధ్రాల్లో ఊపిరి ఉంచి నన్ను సజీవునిగా బ్రతికించినందుకు స్తోత్రమయ్యా అని ఆ వ్యక్తి ఇంకా దేవుని స్తుతిస్తున్నాడట. ఈ సనిగేవాడికి కోపం అంటారు కదా, బీపీ 190కి పెరిగింది, కోపం నశానానికి అంటింది. ఎవడురా వీడి చేతులు ఇచ్చినందుకు స్తోత్రం, కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, నోరు ఇచ్చినందుకు స్తోత్రం, ప్రాణంతో ఉంచినందుకు స్తోత్రం అంటాడు. ఎవడురా ఈ పిచ్చినాలని పెటామని కొడదామని కళ్ళు తెరిచి చూశాడట. ఈ చిత్రం తెలుసా? పెటామని కొడదామని కళ్ళు తెరిచి చూసిన ఆయన అట్లా చెయ్యి ఎత్తాడో లేదో, చెయ్యి అలాగే ఆగిపోయింది. ఎందుకో తెలుసా? ఆ స్తుతించే ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేవంట. 2 కాళ్ళు లేవంట. బాబోయ్, అతనికి 2 కాళ్ళు లేకపోయేసరికి అప్పుడు అనుకున్నాడు, నాకు 2 చేతులు ఇచ్చినందుకు స్తోత్రం. ఎందుకు అలా స్తుతించాడో, 2 చెవులు ఇచ్చినందుకు స్తోత్రం, 2 కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, మాట్లాడే నోరిచ్చినందుకు స్తోత్రం, ప్రాణంతో నన్ను బ్రతికించినందుకు స్తోత్రం అని ఎందుకు దేవుని స్తుతించాడో, దీని కొరకు కూడా ఎందుకు దేవుని స్తుతించాలో ఆ కాళ్ళు లేని వ్యక్తిని చూసిన తర్వాత ఈ వ్యక్తి నెత్తి నోరు కొట్టుకుంటా, దేవా, నన్ను క్షమించయ్యా, నా అపరాధాన్ని క్షమించయ్యా,
ఆ బిడ్డకు 2 కాళ్ళు లేకపోవటాన్ని బట్టే ఉన్న చేతుల విలువ తెలిసిందయ్యా, ప్రాణ విలువ తెలిసిందయ్యా. ఆ యాక్సిడెంట్లో ఆ యాక్సిడెంట్లో కాళ్ళే పోయినాయి, ప్రాణం పోలేదు కదా, అందుకు నిన్ను స్తుతిస్తున్నాడని ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి దేవుని స్తుతించడం ప్రారంభించాడట. ఏమని ఏమని నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం అని కాదు, నాకు 2 వీలర్ ఇచ్చినందుకు స్తోత్రం అని కాదు, నాకు ₹1,00,000 జీతం ఇచ్చినందుకు స్తోత్రం అని కాదు. ఇప్పుడు ఈయన అంటాడట, అయ్యా నాకు 2 కాళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు 2 చేతులు ఇచ్చినందుకు స్తోత్రం. తమ్ముడు, చెల్లి, నీకు ఏది లేదో అది గుర్తుకు తెచ్చుకోకు. సైతానుగాడు కుట్ర కుతంత్రం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఏది లేదో అదే నీ కళ్ళ ముందు పెడతాడు. దేవుడు నీకు ఎంతో ఇచ్చి ఉంటాడు, ఎన్నో ఇచ్చి ఉంటాడు. అయితే ఎన్నో ఇచ్చినా, ఎంతో ఇచ్చినా, ఇచ్చిన వాటిని గుర్తుకు తెచ్చుకోనీయకుండా నీ ఇంట్లో ఉన్న కొదువుని చూపించి దేవుని మీద ఆయాసపడేటట్లుగా చేస్తాడు. విన్నారా? స్తుతించేవాడు దేవుని దృష్టిలో అందగాడు. స్తుతించేవాడు దేవుని దృష్టిలో బహు సౌందర్యవంతుడు. స్తుతించనివాడు, దేవుని మీద సనిగేవాడు దేవుని దృష్టిలో వికారమైనటువంటి వాడు. రెండవ సాక్ష్యం చెప్తాను. ఆ దైవజనుని పేరు మాథ్యూ హెన్రీ. ఇంగ్లీష్ కామెంటరీ బుక్ మాథ్యూ హెన్రీ కామెంటరీ అనే ఓ బుక్, బైబిల్ కామెంటరీ ఉంటుంది. మహా గొప్ప భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని లేఖనాన్ని అక్షరం పలుమార్లు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బైబిల్ పండితుడు ఆయన. ఎంత పండితుడైనా ఆయన గూర్చి కొన్ని విచిత్రమైన సంఘటనలు. ఒకటి, తన జీవితంలో ఏనాడు కుటుంబ ప్రార్థన మర్చిపోలేదట. తన ఆధ్యాత్మిక జీవితంలో మాథ్యూ హెన్రీ గారు కుటుంబ ప్రార్థనకు బహు ప్రాధాన్యత ఇచ్చేవాడట. రెండో మాట చెప్పమంటారా? ఆయన భక్తిలో పర్వతమంత శిఖరంగా ఎదిగిన నేల మట్టుకు తగ్గించుకునే దీనత్వం కలిగిన వాడు. విచిత్రం ఏంటంటే, ఈ భక్తిపరుడి జీవితంలో ఒకానొక రోజు ఆయన జేబులో ఉన్న పర్సు ఎవరో దొంగలు కొట్టేశారట. విచిత్రం, జేబులో ఉన్న పర్సు, ఆ పర్సులో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఎవరో కొట్టేస్తే ఎంత కూడా దేవుని మీద సనగలేదట. సనగకపోగా అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. ఏమన్నా తెలుసా? అయ్యా, నా జేబులో ఎప్పటి నుంచో నేను పర్సు పెట్టుకుంటున్నా, గతంలో ఎప్పుడు నా పర్సు దొంగతనం కాలేదయ్యా, గతంలో ఎన్నడూ దొంగతనం కాకుండా నా పర్సును కాపాడినందుకు స్తోత్రమయ్యా అంటున్నాడట. చుట్టూతో చూసేవాళ్ళు, ఇదేంట్రా నా పర్సు పోయిందయ్యా, ఇట్లా జరిగిందేంటి అని అనకుండా, ఇంతకు మునుపు ఎప్పుడు బాలేదయ్యా, ఈ ఒక్కసారే కదా పోయింది, ఇంతకు మునుపు కొన్ని వేల సార్లు పర్సు జేబులో పెట్టుకున్నా, కొన్ని లక్షల రూపాయలు జేబులో పెట్టుకున్నా, గతంలో ఎప్పుడు దొంగతనం కాకుండా నువ్వు కాపాడినందుకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. స్తుతించడమే కాదు, బుక్కులో డైరీలో రాసుకున్నాడట. రెండోది ఏమని రాసుకున్నాడో తెలుసా? అయ్యా, ఈ డబ్బులు పోతే పోయినాయి, ఇంకా నా ఇంట్లో బీరువాలో బ్యాంకులో చాలా డబ్బు ఉంది, అయ్యా ఆ డబ్బు దొంగతనం కాకుండా నువ్వు కాపాడినందుకు స్తోత్రం, ఆ డబ్బును భద్రపరిచినందుకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నాడట. చుట్టూతో ఉన్నవాళ్ళు, మరే కష్టంలో కూడా ఇలా దేవుని స్తుతించవచ్చా, ఇంకేం స్తుతిస్తాడో చూద్దామని మాథ్యూ హెన్రీ గారి వైపు చూస్తూ ఉంటే మూడవది అంటాడట, అయ్యా వాడు దొంగోడు, లేపింది నా పర్సే, నన్ను లేపకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఆడు నన్ను లేపలేదయ్యా, లేపింది పర్సే, పోతే డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోగలుగుతా, నన్ను లేపకుండా నువ్వు కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉంటే చుట్టూతో ఉన్నవాళ్ళు, అరే ఇతను చెప్పేది నిజమేగా, అంటే కష్టాల్లో కూడా దేవుని ఇలా స్తుతించవచ్చా? విన్నారా? కష్టాల్లో కూడా దేవుని ఇలా స్తుతించవచ్చా అని ఆశ్చర్యంతో ఆ భక్తుని వైపు చూస్తున్నారట. ఇంకో విచిత్రం చెప్పమంటారా? అలా స్తుతిస్తూ
నాలుగోది ఏమని స్తుతించాడో చెప్పమంటారా? చూడండి. నాలుగోది మీరు గెస్ చేయండి. బహుశా నాలుగోది ఏమని స్తుతించి ఉంటాడు? అయ్యా, నన్ను దొంగగా పుట్టించినందుకు నీకు స్తోత్రమయ్యా. నా బ్రతుకులో నాకు ఊహ వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బ్రతుకులో నేను ఎన్నడూ దొంగతనం చేయకుండా, దొంగతనం చేసే స్థితి నాకు రాకుండా నన్ను నువ్వు కాపాడినందుకు స్తోత్రమయ్యా. అయ్యా, వాడు దొంగోడు, ఊరకు దొంగోడు గాల, వాని పేద స్థితి వాడిని దొంగోడు చేసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కిల్లర్స్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ అని. ఎవడు పుట్టుకతో నరహంతకుడు గాడట, వాని చుట్టూతో ఉన్న పరిస్థితులు వాడిని నరహంతకుడిగా చేస్తాయి. ఎవడు పుట్టుకతో దొంగోడు కాదుగా. చుట్టూతో ఉన్న పరిస్థితులు, పేదరికమో, ఆర్థిక ఇబ్బందో, సోమరితనమో, కష్టపడని జీవితమో, కారణం ఏదైనా ఒక వ్యక్తి దొంగోడు అవటానికి ప్రధాన కారణం వాని చుట్టూతో ఉన్న పరిస్థితులు కదా. ఇప్పుడు ఈయన అంటాడట, అయ్యా నా పరిస్థితులు, నా చుట్టూతో ఉన్న స్థితిగతులు నన్ను దొంగోడుగా చేయకుండా నీతిగా బ్రతికేటట్లుగా చేసిందయ్యా అంటాడట. నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు గతంలో ఎప్పుడూ దొంగతనం చేయకుండా నీతిగా బ్రతికే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని దేవుని స్తుతిస్తున్నాడట. నష్టంలో కష్టంలో దేవుని స్తుతించటమా? దైవజనమా, యేసయ్య పిల్లలైన మనం ఎప్పుడూ ప్రతి సందర్భంలో నీ నోట కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఆపదైన, ఉపద్రవాలైన, ఉన్నవైనా రాబోవునవైనా, భక్తుడు అంటాడు మరణమైన జీవమైన ఎప్పుడు దేవుని స్తుతించాలి. స్తుతిని గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? పౌర్ణమి నాడు స్తుతించండి. ఎస్, మనం పండుగను ఆచరించు అమావాస్య నాడు స్తుతించండి. అమావాస్య రోజు స్తుతించాలి, పౌర్ణమి రోజు స్తుతించాలి. పౌర్ణమి అంటే నిండు వెన్నెల, ఇంట్లో అంతా సమృద్ధి, నిండు సంతోష సమాధానాలు సమృద్ధి, ఉద్యోగ వ్యాపారాలు సమృద్ధి, మంచి ఉన్నతమైన స్థితి సమృద్ధిలో ఉన్నప్పుడు స్తుతించు. అమావాస్య గాఢాంధకారపు చీకటిలో కూడా చీకటిలో నక్షత్రాలు ప్రకాశించినట్లుగా చుట్టూతా కారు చీకటి ఆవరించినప్పుడు కూడా నీ దేవుని నువ్వు స్తుతించే వ్యక్తిగా బ్రతకాలి. స్తుతి నీకు అందం, స్తుతి యథార్థవంతుడికి శోభస్కరం. తమ్ముడు, చెల్లి, ఒకవేళ ఎంతకాలం స్తుతించావు, ఏదో హృదయంలో తెలియకుండా నష్టం కలిగినప్పుడు ఓ తెలియని అసంతృప్తి, హృదయంలో దేవుని మీద సనిగిన జ్ఞాపకాలు ఒకవేళ ఉంటే ఆ అందవిహీనతను తొలగించుకొని నువ్వే స్థితిలో ఉన్నావో ఈ వర్తమానం విన్న తర్వాత ఒక్క 5 నిమిషాలు మోకరించి 2 చేతులు పైకెత్తి, పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు నీ బ్రతుకులో ఏ ఉపకారాలు చేశారో వాటన్నిటిని తలస్తూ, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు స్తుతిస్తూ ఉంటే నీ రూపురేఖలు ఎలా ఉన్నా నువ్వు స్తుతిస్తూ ఉంటే నువ్వు దేవుని దృష్టికి బహు అందగత్తిగా కనపడతావు, బహు అందగాడిగా కనపడతావు. తుదకు దేవుని మనసు గెలుచుకునే వ్యక్తిగా దేవుడి నిన్ను నిలవబెడతాడు. ఆలస్యం చేయకు. ఈ వర్తమానం విన్న తర్వాత రోగంతో ఉన్న స్తుతించు, బలహీనతతో ఉన్న స్తుతించు, ఉద్యోగలేమితో ఉన్న స్తుతించు, కరువులో ఉన్న స్తుతించు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు భర్త నోటుకొచ్చినట్లుగా నేను తిట్టిన స్తుతించు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా స్తుతించు, నీ కళ్ళ ముందు భక్తిహీనుడు ఆశీర్వదించబడి ఆ భక్తిహీనుడు ఎదుటే చేయి చాచే పరిస్థితి ఒకవేళ నీకున్న స్తుతించు. సర్వకాలాలలో సర్వస్థితిగతులలో దేవుని స్తుతించి నువ్వు అందగాడిగా బ్రతుకు. ఖచ్చితంగా చెప్తా, ఆ స్తుతి ఏదో ఒక నాటికి నీ స్థితి మార్చక ఉండదో. యోబు స్తుతించాడు, యోబు స్థితి దేవుడు మార్చలేదా?
కోల్పోయిన దానికంటే చిన్నప్పటి నుంచి విన్న సంగతి కదా. శిలువ మ్రాను మీద పరలోకపు తండ్రిని ప్రభు స్తుతించలేదా? పరలోకపు సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆసీనులు కాలేదా? అపోస్తలుడైన పౌలు వారు శ్రమలలో బహు సంతోషిస్తున్నాను అన్నాడు. శ్రమలలో సంతోషించే ఆ పౌలును ఖండాలు కదిలించే ధ్రువతారగా దేవుడు వాడుకోలేదా? ఏ స్థితిలో ఉన్న స్తుతించు, ఆ స్తుతి నిన్నందగాడిగా నీ దేవుని ఎదుట కనపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి గల తండ్రి, ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించే వారిగా చేయి. ఇద్దరు భక్తుల జీవితాలు మా కళ్ళ ముందు ఉంచారు. మేము ఏ స్థితిగతుల్లో ఉన్నా నిన్ను ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి, నేను స్తుతించే సేవికులుగా బ్రతకాలి. మా నోట ఎన్నడూ నీ స్తుతి సునాదం ఉండాలి. నీ స్తుతిగానమే ఎల్లప్పుడూ మా నోట ఉండాలి. ఆయాసకరమైన మాట మా నోట రానివ్వకయ్యా. ఏనాడు మా హృదయంలో కూడా మేము పాపం చేయకూడదయ్యా. ప్రతి పరిస్థితిలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరిచే వ్యక్తులుగా మా ఒక్కొక్కరిని మీరు నిలవబెట్టి మహిమ పొందమని చేతులెత్తి నీ ప్రజలను ఆశీర్వదిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.